తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోరును సవాల్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు మంత్రులు సైతం గ్రౌండ్లోకి దిగిపోయి కష్టపడుతున్నారు. కానీ గులాబీ పార్టీలో ఇందుకు పూర్తిగా విరుద్ధమైన వాతావరణం కనిపిస్తోందా? గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. కనీసం కేటీఆర్ హరీష్ రావు అయినా ప్రచారానికి వస్తారని గులాబీ లీడర్లు భావిస్తున్నారు. కానీ ఇద్దరు నేతలు కూడా తమ తమ జిల్లాలకే ఎందుకు పరిమితమయ్యారు? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు మరో వారం రోజుల సమయం ఉంది. ఫిబ్రవరి 11న రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. జిల్లాలో టూర్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం రాష్ట్ర స్థాయి నేతలు కేవలం తమ జిల్లాలకే పరిమితమయ్యారన్న చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తమ సొంత జిల్లాలోనే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దాంతో ఇతర జిల్లాల నేతలు కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు తమ జిల్లాకు ప్రచారానికి వస్తే బాగుండేదని తమ అనుచరుల దగ్గర వాపోతున్నారట. అగ్రనేతలు తరలివచ్చి ప్రచారం నిర్వహిస్తే కారు పార్టీ టాప్ గేర్లో దూసుకుపోయేదని, కానీ టాప్ లీడర్లు దూరం కావడంతో ఏం జరుగుతోందన్నట్టు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరేలా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే పార్టీలో నేతలు, క్యాడర్కు దిశానిర్దేశం చేయాల్సిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు కేవలం తమ సొంత నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్లకే పరిమితం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించి క్యాడర్లో ధైర్యం నింపాల్సింది పోయి కేవలం తమ ఇలాకాలను కాపాడుకుంటే చాలన్నట్టుగా వ్యవహరించడం శ్రేణుల్ని డీలా పడేస్తోంది. స్టేట్ లెవెల్ నేతలు రాకుండా కేవలం స్థానిక నాయకులకే భారాన్ని వదిలేయడం వల్ల గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతలు ఎన్నికల ప్రచారానికి దూరం కావడంపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. అయితే హైకమాండ్ ఆలోచనలు మాత్రం మరోలా ఉందనే చర్చ జరుగుతుంది. మున్సిపల్ ఫలితాలు ఏమాత్రం తేడా వచ్చినా ఆ నెపన్ని తమపై వేసుకోకుండా ఉండేందుకే అగ్రనేతలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తే బాధ్యత తీసుకోవాల్సి వస్తుందనే భయంతోనే కేటీఆర్, హరీష్ రావులు బయటకు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ హైకమాండ్ కేవలం టెలికాన్ఫరెన్స్లు, అంతర్గత సమీక్షలకే పరిమితమైంది. ఇలాంటి కీలక సమయంలో నాయకత్వం ముందుండి నడవకపోవడం అంటే యుద్ధ రంగంలో సైన్యాన్ని వదిలేసి సేనాపతులు గదిలో కూర్చున్నట్టేనని అభిప్రాయం వినిపిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కార్యకర్తలు తమను తాము కాపాడుకోలేక ఇతర పార్టీల వైపు చూసే ప్రమాదం ఉందని, తద్వారా పార్టీని రోడ్డున పడేసినట్లవుతుందని ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా మున్సిపాలిటీలో కాకపోయినా 7 కార్పొరేషన్లో అయినా అగ్రనేతలు ప్రచారం చేయాలనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎలాగూ కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉంటారని గతంలోనే కేటీఆర్ ప్రకటించారు. కనీసం కేటీఆర్, హరీష్ రావు ఎన్నికల ప్రచారానికి దిగితే సీన్ మొత్తం మారుతుందని చెప్తున్నారు. అయితే పోలింగ్కు మరో వారం రోజుల పాటు సమయం ఉంది. ఆలోపు కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రమంతటా ప్రచారం చేస్తారా, లేక తమ సొంత నియోజకవర్గాలకే పరిమితం అవుతారా అనే దానిపై పార్టీ నేతలు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.